గైస్ మనం ఇప్పుడు వచ్చేసి టైప్ కాస్టింగ్ కాన్సెప్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. టైప్ కాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఒక డేటా టైప్ని ఇంకో డేటా టైప్ కింద కన్వర్ట్ చేస్తే దాన్నే టైప్ కాస్టింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటీజర్ డేటా టైప్ ఆఫ్ డేటా ఉందనుకోండి, దాన్ని ఫ్లోట్ డేటా టైప్ కింద మార్చితే కనుక మనం దాన్ని టైప్ కాస్టింగ్ అని చెప్పి అంటాం. ఓకేనా గైస్, నేను ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ మనం చూస్తే కనుక నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టేశాను, మళ్ళీ టైప్ చేసి టైం వేస్ట్ చేయకుండా. రైట్. ఫస్ట్ వచ్చేసి ఫ్లోట్ నుంచి ఇంటీజర్ డేటా టైప్కి ఎలా కన్వర్ట్ చేయాలని నేను చూపిస్తాను. ఓకే, మీరు ఇప్పుడు చూస్తే నేను ఎక్స్ అనే వేరియబుల్లో 42.99 అని స్టోర్ చేసుకున్నాను. మీకు తెలుసు ఇట్ ఈజ్ ఏ ఫ్లోట్ డేటా టైప్ అని చెప్పేసి. ఫ్లోట్ 64 మీకు ఐడియా ఉంది కదా. రైట్. నేను ఇప్పుడు వచ్చేసి వై అనే వేరియబుల్లో ఫ్లోట్ డేటా టైప్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. సో నేను వై అనే వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్కి సింపుల్గా ఇంట్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి పెట్టుకుంటే కనుక ఈ ఎక్స్ అనే వేరియబుల్ ఆటోమేటిక్గా ఇంటీజర్ కింద కన్వర్ట్ అవుతుంది. సింపుల్. మీరు ఇక్కడ చూడండి, నేను ఒకసారి మళ్ళీ టైప్ చేసుకుంటున్నా. ఇంట్ అనే ఫంక్షన్ ఉంటుంది మనకి ఇన్బిల్ట్గా. ఇంట్ అనే ఫంక్షన్లో మీరు ఏదైతే వేరియబుల్ని పాస్ చేస్తారో ఆ యొక్క వేరియబుల్ టైప్ అనేది ఇంటీజర్ కింద కన్వర్ట్ అవుతుంది. సింపుల్. మీరు ఇప్పుడు చూడండి, ఇక్కడ 42.99 ఉంది కదా, మన ఇంటీజర్ డేటా టైప్కి వచ్చేసరికి పాయింట్ ఆఫ్టర్ వాల్యూస్ ఉండవు. సో ఈ వై అనే వేరియబుల్లో ఏం స్టోర్ అవుతుంది, 42 మాత్రమే స్టోర్ అవుతుంది. అబ్సల్యూట్లీ మీకు తెలుసు కదా, అది అవుతుందా లేదనేది మనం ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. బిఫోర్ దట్ నేను ఇక్కడ చూడండి ఫ్లోట్ టు ఇంటీజర్ అన్నాను కదా, ఇక్కడ ఎక్స్ని కూడా ప్రింట్ చేస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. రైట్. ఒకసారి రన్ చేద్దాం. చూడండి గైస్, ఇనిషియల్గా 42.99 అనేది ఉంది, అది ఫ్లోట్ వాల్యూ మనకు తెలుసు. దాన్ని మనం ఎలా మార్చేసాం, టు ఇంటీజర్ 42 కింద మార్చేసాం. అంతే కదా. ఫస్ట్ ఎక్స్ వాల్యూని ప్రింట్ చేశాను నేను, దాని యొక్క వాల్యూ వచ్చింది. మనం ఇంటీజర్గా కన్వర్ట్ చేసిన తర్వాత వైలో స్టోర్ చేశాను కదా, స్టోర్ చేసిన వాల్యూని ఇక్కడ పెట్టాను. అది మీకు అర్థమైంది కదా. రైట్. నేను ఇప్పుడు వచ్చేసి ఈ కోడ్ అనేది తీసేస్తాను. సింపుల్గా కమెంట్ అవుట్ చేసుకుంటూ వచ్చాను ఒక్కొక్క కన్వర్షన్ని, అది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తే ఇంటీజర్ టు ఫ్లోట్. మీరు ఇప్పుడు చూడండి, ఒక ఏ అనే వేరియబుల్లో నేను వచ్చేసి 42ని స్టోర్ చేసుకున్నా. 42 ఏంటి, ఒక ఇంటీజర్ వాల్యూ, దానికి పాయింట్ ఆఫ్టర్ వాల్యూస్ లేవు. సో మీరు నెక్స్ట్ లైన్లో చూస్తే బి అనే వేరియబుల్లో నేను వచ్చేసి చూడండి, ఈ బి అనే వేరియబుల్లో నేను వచ్చేసి ఆ ఇంటీజర్ వాల్యూ ఏలో ఏదైతే స్టోర్ అయిన ఇంటీజర్ వాల్యూ ఉందో దాన్ని ఫ్లోట్ 64 కింద కన్వర్ట్ చేసుకున్నా బై యూజింగ్ సింపుల్ ఇన్బిల్ట్ ఫంక్షన్. ఫ్లోట్ 64 అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసుకున్నా, ఇన్బిల్ట్గా వస్తుందని చెప్పానుగా. దాంట్లో ఏని పాస్ చేస్తే ఆటోమేటిక్గా ఏలో ఉన్న వాల్యూ ఫ్లోట్ 64 కింద కన్వర్ట్ అవుతుంది. ఓకేనా గైస్, ఒకసారి ప్రింట్ చేసి చూద్దామా. ఏని కూడా ఇక్కడ పెట్టేశాను. రైట్. ఒకసారి రన్ చేద్దాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సారీ, నేను సేవ్ చేయలేదు కోడ్ని, అందుకని ప్రీవియస్గా ఉన్న అవుట్పుట్ వచ్చేసింది. ఒకసారి మళ్ళీ రన్ చేస్తాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ 42 ప్రింట్ అయింది, లాస్ట్లో కూడా 42 ప్రింట్ అయింది. మీరు అడగచ్చు, ఇదేంటి ఫ్లోట్ కింద కన్వర్ట్ చేసాం కదా బీని, దాన్ని 42 ఎందుకు వస్తుంది, 42.00 రావాలి కదా అని మీరు అడగచ్చు. యాక్చువల్గా గోలాంగ్లో వచ్చేసి ఏం జరుగుతుందంటే, ఫ్లోట్ వాల్యూ తర్వాత ఓన్లీ జీరోస్ ఉంటే కనుక నెగ్లెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యాక్చువల్ వాల్యూ ఇక్కడ వచ్చేసి 42.00. మీరు వేరే లాంగ్వేజెస్ నేర్చుకుంటే కనుక ఇలానే ప్రింట్ అవుతుంది 42.00 అని. బట్ గోలాంగ్కి వచ్చేసరికి అలా కాదు, డైరెక్ట్గా 42 మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఏదైనా పాయింట్ వాల్యూస్ కానీ యాడ్ చేస్తే కనుక దీనికి, ఫర్ ఎగ్జాంపుల్ 0.9 అనేది నేను యాడ్ చేశాను, యాడ్ చేస్తే కనుక అప్పుడు మనకి యాక్చువల్గా పాయింట్ వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. చూడండి, 42 అనేది యాక్చువల్గా ఇంటీజర్ వాల్యూ, దాని లాస్ట్లో 42.9 అనేది వచ్చేసి నేను ఇక్కడ పాయింట్ వాల్యూ యాడ్ చేశాను కాబట్టి యాక్చువల్గా ఇది ఫ్లోట్ డేటా టైప్ కాబట్టి మనకి ఇక్కడ 42 పాయింట్ తర్వాత 9 అనేది వచ్చేసింది. అర్థమైంది కదా గైస్, ఇంటీజర్ టు ఫ్లోట్ ఎలా కన్వర్ట్ చేయాలి అనేది. ఒక ఇంటీజర్ వాల్యూ అనేది ఫ్లోట్ 64 ఇన్బిల్ట్ ఫంక్షన్లో మనం పాస్ చేస్తే కనుక మనకు ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్, ఇది చాలా మెయిన్, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇంటీజర్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయాలి. ఇది మోస్ట్లీ యూజ్ చేస్తాం మనం. యాక్చువల్లీ మీరు ఇప్పుడు యూజ్ చేయకపోవచ్చు, బట్
ఫర్దర్గా కంపెనీస్లో కానీ ఎక్కడైనా మీరు కోడింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఫంక్షన్ చాలా ఎక్కువగా మనం అయితే యూజ్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, అదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇంటీజర్ యొక్క వాల్యూని స్ట్రింగ్ రూపంలోకి కన్వర్ట్ చేయాలి. రైట్, ఫస్ట్ ఇంటీజర్ వాల్యూని ఐలో స్టోర్ చేసుకున్నాం. ఓకేనా గైస్? నెక్స్ట్ స్ట్రింగ్లో కన్వర్ట్ చేయాలంటే మనకి డైరెక్ట్గా స్ట్రింగ్ అని ఇన్బుల్ట్ ఫంక్షన్ లేదు. ఓకే, మనకి ఒక ప్యాకేజ్ అనేది ఉంది, STR కాన్వి అని చెప్పి ఒక ప్యాకేజ్ అనేది ఉంది. దాన్ని యూజ్ చేసుకుంటున్నాం మనం. అదే ఈ లైన్లో ఉంది చూడండి, STR CONV STR కాన్వి ప్యాకేజ్ అనేది మనం ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం ప్యాకేజెస్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని ఆల్రెడీ చెప్పాం కదా. సో నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సింపుల్, మీరు ఇలా పెట్టుకుంటే ప్యాకేజ్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. STR కాన్వి ప్యాకేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నా. రైట్, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వేరియబుల్లో నేను 456 స్టోర్ చేశాను. అది ఒక ఇంటీజర్ వాల్యూ. దెన్ దాన్ని నేను కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? స్ట్రింగ్ రూపంలో కన్వర్ట్ చేసుకోవాలి. స్ట్రింగ్ రూపంలో కన్వర్ట్ చేసుకోవాలంటే మన STR కాన్వో అనే ప్యాకేజ్లో వచ్చేసి మెథడ్స్ ఉంటాయి, డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉంటాయి. నాకు కావాల్సిన మెథడ్ ఏంటి? ఇంటీజర్ నుంచి ఆల్ఫాబెట్స్కి కన్వర్ట్ అవ్వాలి. సో దానికి వచ్చేసి ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఐ ఇండికేట్స్ ఏమి ఇండికేట్ చేస్తుంది? ఇంటీజర్ వాల్యూని ఇండికేట్ చేస్తుంది. ఇంటీజర్ టు ఆల్ఫాబెట్స్. స్మాల్ ఏ అనేది ఆల్ఫాబెట్స్ని ఇండికేట్ చేస్తుంది. మనం ఇంటీజర్ నుంచి ఆల్ఫాబెట్స్కి కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఆ ఇన్బుల్ట్ మెథడ్లో వచ్చేసి మనం ఏం పాస్ చేస్తున్నాం? ఐని పాస్ చేస్తున్నాం. ఓకే, ఐ అనేది ఒక ఇంటీజర్ వాల్యూ. సో ఆ ఇంటీజర్ వాల్యూ అనేది ఎస్లో స్టోర్ అవుతుంది. దట్స్ ఇట్ గైస్. మీరు ఇక్కడ చూడండి, ఇంటీజర్ టు స్ట్రింగ్ కన్వర్షన్ చేశాను. ఒకసారి ప్రింట్ చేద్దాం. నేను ఇక్కడ ఓన్లీ స్ట్రింగ్ మాత్రమే ప్రింట్ చేస్తున్నాను కదా. రైట్, ఒకసారి రన్ చేద్దాం. చూడండి, స్ట్రింగ్ వాల్యూ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకే, ఎస్లో ఏం స్టోర్ అయింది? స్ట్రింగే కదా. స్ట్రింగ్ డేటా టైప్ యొక్క వేరియబుల్ స్ట్రింగ్ వాల్యూసే స్టోర్ చేయగలం మనం. సో సింపుల్గా 456 అనే స్ట్రింగ్ వాల్యూ కింద కన్వర్ట్ అయ్యి స్టోర్ అనేది అయిపోయింది. రైట్ గైస్, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తే కనుక నేను స్ట్రింగ్ని ఇంటీజర్ రూపంలో ఎలా కన్వర్ట్ చేయాలనేది కోడ్ అయితే పెట్టాను. యాక్చువల్గా మనం స్ట్రింగ్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేయాలంటే మన స్ట్రింగ్లో ఖచ్చితంగా అన్ని న్యూమరికల్ వాల్యూస్ అనేది ఉండాలి. అదర్వైజ్ ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది కదా. సో ఇలా ఎర్రర్ అనేది జనరేట్ అవుతే దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా సమ్ ఆల్ఫా న్యూమరిక్స్ అనేవి మిక్స్ అయిపోయి ఉన్నాయనుకోండి మన స్ట్రింగ్లో, దాన్ని మనం ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయలేం. ఎందుకంటే అవి ఆల్ఫాబెట్స్. మనం ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయలేం, ఎర్రర్ అనేది రేజ్ అవుతుంది. ఫస్ట్ మనం ఎర్రర్ లేకుండా కన్వర్షన్ అనేది చేసి చూద్దాం. దెన్ ఎర్రర్ ఇంక్లూడ్ చేసి అప్పుడు కన్వర్షన్ అనేది చేసి చూద్దాం. ఆన్సర్ ఏమొస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ లైన్లో చూస్తే కనుక నేను 1 2 3ని స్ట్రింగ్ STR అనే వేరియబుల్ స్టోర్ చేసా. ఓకే, దాని డేటా టైప్ ఏంటి? స్ట్రింగ్. రైట్, మీరు సెకండ్ లైన్ కనుక చూస్తే నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను కదా. ఏదైనా స్ట్రింగ్ని కన్వర్షన్ చేస్తే కనుక STR కాన్వి అని చెప్పి ప్యాకేజ్ యూజ్ చేసుకుంటామని నేను ప్రీవియస్గా ఇప్పుడేగా చెప్పాను. ఆ ప్యాకేజ్లో వచ్చేసి మనకి A to I అనే ఒక ఫంక్షన్ అనేది ఉంది. A to I ఏం చేస్తుందంటే ఆల్ఫాబెట్స్, దట్ ఇన్ ద సెన్స్ స్ట్రింగ్ని, ఓకే, ఆల్ఫాబెట్స్ అంటే ఇక్కడ ABCDs కాదు, స్ట్రింగ్ని, ఏ ఇండికేట్ స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్ని ఇంటీజర్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. A to I అంటే అర్థం అదే. ఓకే, దాంట్లో నేను ఏం పాస్ చేస్తున్నాను చూడండి, ఆ ఫంక్షన్లో ఆ మెథడ్లో ఏం పాస్ చేస్తున్నా? STRని పాస్ చేస్తున్నా. STR వచ్చేసి మన యాక్చువల్ స్ట్రింగ్. ఓకే, రైట్. మీరు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూస్తే ఇక్కడ 2 వేరియబుల్స్ అనేవి అసైన్ అవుతున్నాయి ఒకటే ఫంక్షన్కి. ఓకేనా గైస్? ఫస్ట్ నమ్ అనే వేరియబుల్ వచ్చేసి యాక్చువల్గా మనం కన్వర్ట్ చేసిన స్ట్రింగ్ ఇంటీజర్ కింద వితౌట్ ఎనీ ఎర్రర్ కనుక కన్వర్ట్ అయితే యాక్చువల్ కన్వర్షన్ వాల్యూ అనేది నమ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. అదర్వైజ్ ఈ వేరియబుల్ ఉంది కదా, ERR అని, ఈ వేరియబుల్లో వచ్చేసి ఎర్రర్ అనేది స్టోర్ అవుతుంది. ఇఫ్ ఎనీ ఎర్రర్ కనుక హ్యాపెన్ అవుతాయి, ఓకే, అక్కర్ అయితే కనుక ఏదైనా ఎర్రర్ కనుక వస్తే కనుక ERలో ఎర్రర్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, ఐదర్ సక్సెస్ అయితే కనుక నమ్ అనే వేరియబుల్లో యాక్చువల్ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. లేదు ప్రాపర్గా కన్వర్షన్ అనేది జరగకపోతే కనుక ERR అనే వేరియబుల్లో అయితే ఎర్రర్ అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడికి మీకు క్లారిటీ అనేది వచ్చింది కదా. మనం స్ట్రింగ్ నుంచి ఇంటీజర్ కన్వర్షన్ చేస్తున్నాం కదా. రైట్, మీరు ఇప్పుడు చూస్తే ఇక్కడ నేను ఒక బ్లాక్ అనేది రాసా, ఇఫ్ బ్లాక్ అంటారు దీన్ని. అండ్ ఈ ఇఫ్ ఎల్స్ కండిషనల్ స్టేట్మెంట్స్ అని నేను ఫర్దర్గా చెప్తాను. జస్ట్ ఇప్పుడు మీకు సింపుల్గా అర్థమవడం కోసం అయితే చిన్నగా ఇంట్రడక్షన్ ఇచ్చి వదిలేస్తాను.
మీరు ఇక్కడ చూస్తే ఇఫ్ బ్లాక్లో నేను ఇక్కడ ఏం రాశాను, ఈఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు నిల్ అంటే మనం ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, ఐ మీన్ ఈ లైన్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత ఈఆర్ఆర్ అనే వేరియబుల్లో ఏమీ లేకూడదు, ఏమి ఉండకూడదు. ఓకే, నిల్ ఉండాలి. దట్ ఇన్ ద సెన్స్ ఏంటి అర్థం, ఆ ఈఆర్ఆర్ అనే వేరియబుల్లో ఏమీ స్టోర్ లేదు, ఏమీ లేదు ఇన్ ద సెన్స్ ఎర్రర్ కూడా లేదు, ఎర్రర్ లేదు అని అర్థం అనమాట. ఓకే, ఇఫ్ ఎర్రర్ లేకపోతే కనుక అప్పుడు ఈ లైన్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరగాలి. ఓకే, ఈ లైన్లో నేను ఏం రాసా, స్ట్రింగ్ టు ఇంటీజర్. ఓకే, మనం కన్వర్ట్ చేసిన వాల్యూని ఇక్కడ ప్రింట్ చేసి చూపిస్తున్నాం. ఇన్ కేస్ ఎర్రర్ కనుక ఉంటే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయిపోతుంది. సో ఆటోమేటికలీ ఎల్స్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఎల్స్లో నేను ఏం రాసా, కన్వర్షన్ ఫెయిల్డ్. ఓకే, ఏదో ప్రాబ్లం వచ్చింది, కన్వర్షన్ అనేది ఫెయిల్ అయింది. ఓకే, ఆ ఎర్రర్ ఏంటో తెలుసుకోవడం కోసం ఆ ఎర్రర్ మెసేజ్ని నేను ఇక్కడ ప్రింట్ అనేది చేస్తున్నా. ఓకేనా గైస్, ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఈ స్ట్రింగ్లో ఎటువంటి ఎర్రర్ లేదు. 1 2 3 అనేది అన్ని న్యూమరికల్ వాల్యూసే, దాన్ని మనం స్ట్రింగ్ని ఇంటీజర్ కింద కన్వర్షన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ నేనైతే ఒకసారి రన్ చేసి చూపిస్తాను. అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి గైస్, ప్రాపర్గా స్ట్రింగ్ టు ఇంటీజర్ కన్వర్షన్ అనేది జరిగింది. ఓకే, అంటే ఈ లైన్ అనేది ఎగ్జిక్యూషన్ జరిగింది, స్ట్రింగ్ టు ఇంటీజర్ కన్వర్షన్ అనేది జరిగి ఈ లైన్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది ప్రింట్ అయింది కదా గైస్. నేను ఇక్కడ వచ్చేసి కొన్ని ఆల్ఫాబెట్స్ అనేది ఇంక్లూడ్ చేసా. ఓకే, బి అని చెప్పి ఆల్ఫాబెట్స్ అనేది ఇంక్లూడ్ చేసా. సో ఈ బిని మనం నెంబర్స్ కింద కన్వర్ట్ చేయలేం కదా. సో అబ్సల్యూట్లీ ఎర్రర్ అనేది రేజ్ అవుతుంది. ఈ ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరగదు, ఆటోమేటిక్గా ఎల్స్కి అనేది వచ్చేస్తాం. మనం చూద్దామా ఒకసారి అది ఎలా జరుగుతుంది అనేది. సింపుల్, మళ్ళీ రన్ చేస్తున్నాను నేను. చూడండి, కన్వర్షన్ ఫెయిల్డ్. ఓకే, ఈ లైన్ మనం ఎక్కడ ఈ కన్వర్షన్ ఫెయిల్డ్ అనేది ఎక్కడ రాసుకున్నాం, మనం ఎల్స్ బ్లాక్లో రాసుకున్నాం. ఓకే, కన్వర్షన్ ఫెయిల్డ్ ఇందాక వచ్చిందా, ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరగలేదు. సో కన్వర్షన్ ఫెయిల్డ్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఓన్లీ ఇఫ్ కండిషన్ మనం ఏదైతే రాసామో అది ప్రింట్ అయింది. ఇప్పుడు మీరు చూస్తే ఎర్రర్ అనేది ఉంది. ఓకే, మనం కన్వర్షన్ చేస్తున్నప్పుడు ఎర్రర్ అనేది ఉంది. సో ఈ ఎర్రర్ దాంట్లో ఎర్రర్ ఉండడం వల్ల ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూషన్ జరగకుండా ఎల్స్కి అయితే వచ్చేసాం మనం. ఓకేనా గైస్, 1 సెకండ్. ఓకే, రైట్, ఎల్స్కి అనేది వచ్చేసాం. సో మీరు ఇక్కడ అవుట్పుట్ చూస్తే కన్వర్షన్ ఫెయిల్డ్ అని వచ్చిన తర్వాత యాక్చువల్ ఎర్రర్ మెసేజ్ అనేది ఇక్కడ ప్రింట్ అయింది. ఈ ఎర్రర్లో ఏం స్టోర్ అవుతుందని చెప్పాను నేను, ఎర్రర్ అనేది స్టోర్ అవుతుందని చెప్పాను కదా. ఆ యాక్చువల్ ఎర్రర్ మెసేజ్ అనేది ఇక్కడ వచ్చింది చూడండి. స్ట్రింగ్ కన్వర్షన్ A to I పార్సింగ్ 1 2 3 BBBలో మనకి ఏం జరిగింది, ఇన్వాలిడ్ సింటాక్స్ అంటే బీబీబీని మనం కన్వర్షన్ అనేది చేయలేం కదా. సో ఈ లైన్లో ఈ కన్వర్షన్ చేస్తున్నప్పుడు ఇక్కడ నాకు ఎర్రర్ అనేది రేజ్ అయిందని చెప్పి ఎర్రర్ మెసేజ్ అనేది రేజ్ చేసింది అనమాట. ఓకేనా గైస్, వీడియోని చూడడమే కాదు, మీరు ప్రాక్టీస్ అనేది చేయండి. ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. వీడియోని చూసినంతసేపు మీకు అర్థమైనట్టు అనిపిస్తుంది, బట్ మీరు రియల్ టైంలో ఈ ఫంక్షన్స్ వీటిని యూజ్ చేయడం అనేది మర్చిపోతారు. సో వన్స్ ఒక్కసారి అయితే ప్రాక్టీస్ అనేది చేయండి. మోరోవర్ వీడియోకి అయితే లైక్ చేయండి గైస్. ఈ వీడియోకి ఇంతే టైప్ కాస్టింగ్ గురించి చెప్పుకున్నాం కదా.